టూ ఇన్పుట్స్ అండి అంతే. ఒకటి కొత్తగూడెం పాల్వంచకు సంబంధించి ఏదైతే కార్పొరేషన్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష, ఇందాక గౌరవనీయులు పెద్దలు కోదండం సార్ కూడా చెప్పినట్టుగా ఆ పాల్వంచ కొత్తగూడెం ఏరియాలో ఎప్పటి నుంచో ఒక బర్నింగ్ ఇష్యూ ఉంటుంది అధ్యక్ష. గిరిజనేతరులు గిరిజనుల ల్యాండ్స్ కొనుక్కోవడం కానీ ట్రాన్సాక్షన్ చేయడం కానీ. అయితే అక్కడ అన్ఫార్చునేట్లీ మనం ఎక్కడ ఏ రెవెన్యూ సిస్టమ్స్లో ఇన్ని ఏళ్లలో సరే ఎన్ని గవర్నమెంట్లు ఉన్నా కూడా వారసత్వంగా ఒకరికొకరు అమ్ముకోవడము ట్రాన్సాక్షన్ చేసుకోవడం తప్పితే రైట్ అన్నది ఎవరికి ఇవ్వలేనటువంటి పరిస్థితి చాలా చోట్ల ఇప్పటికి కూడా ఉంది అధ్యక్ష, పాల్వంచ కొత్తగూడెం మధ్యలో. ఇప్పుడు ఇవాళ ఈ గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన దాని ప్రకారం అధ్యక్ష, కొత్తగూడెము పాల్వంచ మధ్యలో కోమటిపల్లి, లక్ష్మీదేవిపల్లి, నిమ్మలగూడెం, మంగపేట ఇవన్నీ చాలా అంటే 9 to 10 కిలోమీటర్స్ రేడియస్లో ఈ చేంజ్ అనేది తీసుకొస్తా ఉన్నారు అధ్యక్ష. ఇంకా కూడా అక్కడ 1/70కి సంబంధించి అనేక భూములు ఉన్నాయి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకు తెలిసింది కొత్తగూడెం టౌన్లో కూడా 1/70 ఉండి ఇబ్బంది ఉండి రెసిడెన్షియల్ ప్లాట్స్ కొనాలన్నా అమ్మాలన్నా కూడా ఇబ్బంది ఉన్న పరిస్థితి ఇప్పటికి కూడా ప్రివలెంట్ ఉంది అధ్యక్ష. ఇవన్నీ ఉండంగా మరి ఇందాక శ్రీధర్ బాబు సార్ మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే అవి మేము అక్కడక్కడ ఎగ్జామ్ట్ చేస్తూ ఉన్నామని చెప్పారు సార్. సో ఇట్లా సెలెక్టివ్ ఎగ్జామ్షన్ చేయడం అన్నది ఏంటన్నది అర్థం కావడం లేదు. 9 to 10 కిలోమీటర్స్ రేడియస్లో ఒక కార్పొరేషన్ అనేటటువంటిది కొత్తగా క్రియేట్ చేసినప్పుడు అందులో ఈ ఏరియా సార్ అంటే నాకు బాగా తెలుసు, చాలా అనుబంధం ఉంటుంది నాకు కొత్తగూడ పాల్వంచ. రిపీటెడ్గా ఉద్యమ సందర్భంలో కూడా ట్రావెల్ చేసినప్పుడు గిరిజనేతరులు ఎప్పుడు చెప్పేది అదే, మావి అన్నీ కూడా ఎలినేట్ అయిపోతూ ఉన్నాయి ప్రాపర్టీస్ అని చెప్తూ ఉంటారు అధ్యక్ష. సో వాళ్ళ రైట్స్ని పోగొట్టేటటువంటి అధికారం మనకు లేదు. మనం ధరణి తెచ్చినా ఇప్పుడు భూమాత అని చెప్తున్నా రూరల్ ఏరియాస్లో భూముల గురించే మాట్లాడినాం అధ్యక్ష. అర్బన్ ఏరియా భూములకు సంబంధించి మనం ఎక్కువ మాట్లాడలేదు. సో ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ కూడా ఒక జటిలమైన సమస్య. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ చెప్తున్నా అధ్యక్ష, ఇది పాలిటిక్స్ కాదు. కంప్లీట్గా అక్కడ ఉండేటటువంటి వారందరినీ కూడా శ్రీధర్ బాబు గారు మాట్లాడుకుంటూ ఒక మాట ఏమన్నారంటే, గ్రామ పంచాయతీల తీర్మానం కంపల్సరీ కాదు కదా, మీరే చట్టంలో పెట్టారు. కంపల్సరీ కాదు అధ్యక్ష, కానీ అడ్వైజరీ కదా అధ్యక్ష, ఇది ప్రజాస్వామ్యం. కంపల్సరీ మ్యాండేటరీ అని ప్రతి ఒక్కటి కూడా ఉండదు. స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీలో అట్లీస్ట్ అక్కడ ప్రజల్ని మనం కలుపుకొని పోతే బాగుంటుంది అనేటటువంటిది ఒక ఆలోచన అధ్యక్ష. అదేవిధంగా ఈ పల్లె ప్రగతి పనులు కంప్లీట్గా నిలిచిపోయి అక్క ఉన్నారు సీతక్క కాబట్టి రిఫర్ చేస్తున్నానండి. చాలా ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. మళ్ళీ కంప్లీట్గా గ్రామాలలో కనీసం మోరీలలో చెత్త తీయలేనటువంటి పరిస్థితి నడుస్తూ ఉన్నది. కొద్దిగా దయచేసి గ్రామాలకు సంబంధించి ఫోకస్ పెట్టవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. చాలా కాలువలలో కూడా చెత్త తీయకపోవడంతో ఆ నీళ్లు కూడా పోనటువంటి పరిస్థితి ఉన్నది. దాని మీద ఫోకస్ చేయవలసింది కోరుతాం. జీవన్ రెడ్డి గారు. అధ్యక్ష, ఈ జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి